హెచ్ఎండిఏపై రివ్యూ నిర్వహిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి ఉన్నతాధికారులు హాజరయ్యారు. ముందుగా ఎల్ఆర్ఎస్ పై చర్చిస్తున్నారు. హెచ్ఎండిఏ సంస్థకున్న భూములు తెలంగాణ రాకముందు వచ్చిన తర్వాత గత 10 ఏళ్లలో వేలంతో అమ్మిన ల్యాండ్ రికార్డుల వివరాలు తెలుసుకోనున్నారు. వివిధ వ్యక్తులు, సంస్థలకు హెచ్ఎండిఏ కేటాయించిన భూములపై ఆరా తీయనున్నారు. సీఎంతో సమావేశం ఉండడంతో హెచ్ఎండిఏ అధికారులు 2 రోజులుగా భూముల వివరాలను సేకరిస్తున్నారు. భూముల వివరాలు తెలుసుకోవడంతో పాటు ఆక్రమణకు గురైన భూములను స్వాధీనం చేసుకోవడానికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులోనూ వేలం వేయాల్సి వస్తే వేలానికి అనుకూలమైన భూముల లేఅవుట్లపై చర్చించనున్నట్లు సమాచారం. 10 ఏళ్లలో భూములను హెచ్ఎండిఏ ఆన్లైన్ వేలంతో అమ్మారు. కొన్ని చోట్ల లేఅవుట్లు వేసి ఫ్లాట్లు అమ్మితే మరికొన్ని చోట్ల ల్యాండ్ పార్సిల్ రూపంలో ఎకరాల చొప్పున వేలం వేసింది. అత్యధికంగా కోకాపేట, బుద్వేల్ ప్రాంతాల్లో వేలంతో సర్కార్కు 10,000 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. ఉప్పల్ భగాయత్, మేడిపల్లి, మోకిల, తుర్కయంజల్తో పాటు రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని పలు చోట్ల భూములను వేలం వేశారు. వీటిపై మరో 10,000 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. దశల వారీగా భూముల అమ్మకంతో వచ్చిన ఆదాయాన్ని దేనికి ఖర్చు చేశారనే దానిపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకోనున్నారు సీఎం రేవంత్.